and it stores the ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నేను ఎక్స్ అనే దాన్ని రన్ చేస్తాను అనుకుంటున్నాను. సో సో ఎక్స్లో ఏ వాల్యూ ఉందో అది ప్రింట్ అయిపోయింది. ఓకే మేడం. అలాగే ఓకే. సో ఈ మొత్తాన్ని ఒక సెల్ అంటారు. ఈ లైన్ మొత్తాన్ని ఏమంటారు అంటే మేడం సెల్ అంటారు. సెల్ ఈజ్ నథింగ్ బట్ ఏ పారాగ్రాఫ్. సెల్ ఈజ్ నథింగ్ బట్ ఏ పారాగ్రాఫ్. సో అలా మనం ఇప్పుడు నేను ఇంకొక సెల్ తీసుకుంటున్నాను, అదే సెల్లో ఉండొచ్చు. సో ఇప్పుడు నేను y ఈక్వల్ టు వినోద్ సార్ అని, సో y ఈజ్ ఈక్వల్ టు వినోద్ సార్ అని, k ఈక్వల్ టు వినోద్ సార్ అని. ఓకే. సో ఇప్పుడు నేను ఈ రెండు రన్ చేశాను మేడం. చూడండి ఇక్కడ రెండిట్లకి ఒకే వాల్యూ ఉండడం వల్ల ఏమైందంటే ఆ రెండిట్లని ఒకే వాల్యూ తీసుకుంటుంది మేడం. y ఈక్వల్ టు వినోద్ సార్, ఓకే. k ఈక్వల్ టు వినోద్ సార్ ఉండడం వల్ల yk. సో నేను ఇక్కడ చిన్నది మాడిఫై చేస్తాను, వినోద్ అని ప్రింట్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ మనం సెకండ్గా ఏదైతే అసైన్ చేసామో మళ్ళీ ఆ వాల్యూ తీసుకుంటుంది సెల్లో, k ఈక్వల్ టు వినోద్ అనేసి. సో ఈ ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేయదు. సో అప్పుడు ఏం చేయాలంటే, సో నేనేం చేస్తానంటే మళ్ళీ డిఫరెంట్ సెల్ తీసుకొని k ఈక్వల్ టు వినోద్ అని, ఇప్పుడు ఫస్ట్ ఈ సెల్ నేను రన్ చేస్తాను. రన్ చేస్తే ఏంటి ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే మనం దాన్ని కాల్ చేయలేదు, మీన్స్ ప్రింట్ చేయలేదు. సో నేను మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ వినోద్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను d ఈక్వల్ టు డబుల్ కోట్స్లో మోహన్ అని ఇచ్చాను. కాల్ చేయలేదు, ప్రింట్ చేయలేదు కాబట్టి గుడ్. సో ఇప్పుడు మళ్ళీ నేను ప్రింట్ చేశాను మోహన్ అని. అంటే ఈ సెల్ ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. మనం ఆల్రెడీ దీన్ని ప్రింట్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తుంది, d ఈక్వల్ టు మోహన్ అనేసి. అయితే ఇక్కడ సో ఇక్కడికి వచ్చినప్పుడు మీకు x ఈజ్ ఈక్వల్ టు 6 అనేదాన్ని ఇంటూ టైప్ అన్నారు, k ఈక్వల్ టు ఇది క్యారెక్టర్ టైప్ అంటే చార్ అనేసి. ఇందులో ఇది సింగిల్ క్యారెక్టర్ అని, ఒక సింగిల్ కోట్ ఉంటే సింగిల్ క్యారెక్టర్ అని, డబుల్ కోట్స్ ఉంటే మోహన్ అని, అది స్ట్రింగ్ అని. ఇది స్ట్రింగ్, ఇది సింగిల్ క్యారెక్టర్, ఇది సింగిల్ కోట్, దీన్ని డబుల్ కోట్ అంటారు. అయితే సో ఇప్పుడు మీరు పర్సంటేజ్ సైన్ WHOS తోటి మీరు ఆ 4 లెటర్స్ రాసి పర్సంటేజ్ సైన్ రాసి హూజ్ అని రాసి ఎంటర్ చేసినట్టుగా అయితే ఏ వేరియబుల్ ఏంటుంది, ఆ టైప్ ఏంటి అనేది మీకు వచ్చేస్తుంది మేడం. సో అంటే ఇది ప్రీవియస్ నుంచి వస్తుందా అండి? అంటే జస్ట్ అంటే ఫస్ట్ నుంచి మనం ఏం ఫస్ట్ చేసాము నుంచి అని? మనం అంటే మీరు ఇప్పుడు ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, ఆ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్లో నాకు ఏ వాల్యూ ఉందని మీరు అంటే ఎక్స్ ఏ టైప్ అనేసి మీరు వెనక్కి వెళ్ళవసరం లేదు. ఓకే. ఎక్స్లో ఏంటి మనం స్టోర్ చేసాం, అది ఏ డేటా టైపు, అది ఇంటా స్ట్రింగ్ అని మీరు అంటే యూ డోంట్ నీడ్ టు గో బ్యాక్ టు సి అనేసి. అప్పుడు మనకున్న ఫార్ములా ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ హూజ్ అనేసి. సో ఇదేం చేస్తుందంటే ఇక్కడ వేరియబుల్, సో టైపు, డేటా, ఇన్ఫర్మేషన్. అయితే ఫస్ట్ డి అనేది ఇక్కడ చూడండి సింగిల్ కోట్ ఉన్న డబుల్ కోట్ ఉన్న పైథాన్లోని ఏంటవుతుందంటే అది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. ఓకే. సింగిల్ కోట్ ఉన్న డబుల్ కోట్ ఉన్న స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. మీరు ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ నుంచి వచ్చారు కాబట్టి జావాలో సింగిల్ కోట్ ఉంటే అది క్యారెక్టర్ కింద తీసుకుంటుంది, చార్ అని. అది ఓన్లీ స్టోర్స్ 1 లెటర్. ఓకే. సో అలా అని ఇప్పుడు నేను ఇది సో ఇక్కడ డి అనేది స్ట్రింగ్ టైప్, మనం డీలో ఏంటి స్టోర్ చేసామని, కేలో కూడా స్ట్రింగ్ టైపు, ఎక్స్ అనేది కూడా ఇంట్ నెంబరు, వై అనేది స్ట్రింగ్ టైపు. సో అది మీకు సో ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు చూస్తున్నట్టుగా అయితే మనం కొన్ని కవర్ చేసాం. అంటే ఇక్కడ కవర్ చేసిన ఏంటి వేరియబుల్. వాట్ ఈజ్ ఎ వేరియబుల్? వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్
అండ్ ఇట్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్. ఓకే. ఓకే. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్? ఓకే. ఇక్కడ వాట్ ఈస్ వేరియబుల్ ఇన్ దిస్ సినారియో? వాట్ ఈస్ వేరియబుల్? 6. సో సారీ మేడం, ఎక్స్ అనేది వేరియబుల్. ఓకే, ఎక్స్ ఈజ్ ఎన్ డోంట్ వరీ మేడం, ఎక్స్ ఈజ్ ఎన్ వేరియబుల్. ఓకే, ఎక్స్ అనేది వేరియబుల్. ఈక్వల్ టు అనేది అసైనింగ్ ఆపరేటర్. ఓకే, అసైనింగ్ ఆపరేటర్. ఓకే, సో ఇంకొకటి, సో ఇప్పుడు 6 అనేది వాట్ ఈ 6 అనేది వాల్యూ. ఏంటి? ఓకే, ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనించినట్టుగా అయితే మనం ఇక్కడ నేర్చుకున్న విషయాల్లోని తర్వాత ఇది వాట్ ఈజ్ ఏ డేటా టైప్ అనేది ఇక్కడ వాట్ డేటా టైప్ ఈజ్ ఏ 6 ఈజ్ ఏ ఇంట్ డేటా టైప్. ఓకే, సో ఇంట్ డేటా టైప్ చూడండి, దీన్ని ఏమంటారంటే ఈ సైన్ని స్లాష్ అనే ఆపరేటర్ని కామెంట్ అంటారు. కామెంట్ అంటే ఏంటంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషను ఈ టెక్స్ట్ ఎడిటర్, కోడ్ ఎడిటర్ ఏదైతే ఉందో అది రీడ్ చేయదు. హ్యూమన్ రీడబుల్, నాట్ ఏ ప్రోగ్రామింగ్ రీడబుల్. ప్రోగ్రామింగ్ అనేది రీడ్ చేయదు టెక్స్ట్ ఎడిటర్. అంటే ఈ సైన్ ఉంటే ఏంటవుతుందంటే మనం నేర్చుకోవడానికి. సో ఎక్స్ అనేది ఏంటి వేరియబుల్ ఈక్వల్ టు 6 అనేది వాల్యూ. మనం దేనికి అసైన్ చేసాం? సో అసైనింగ్ టు ఈక్వల్ అనేది అసైనింగ్ ఆపరేటర్. సో ఇప్పుడు మీకు వేరియబుల్ గురించి అర్థమైంది కదా మేడం. నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మీ వేరియబుల్ గురించి డిస్కస్ చేసాం. సో నేను మీకు సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. మేడం చెప్పండి. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మామూలుగా డి అని ఇస్తే కింద ప్రింట్ అయిపోయింది కదా. అవును మేడం. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయాల్సిన దాని ఐడెంటిటీ ఏంటి సార్? స్పెషల్ ఐడెంటిటీ. సో అంటే ప్రతి ప్లాట్ఫామ్ ఒక్కొక్కలా వర్క్ చేస్తుంది మేడం. ఇప్పుడు మీరు పైచార్మ్లోని జస్ట్ ప్రింటే యూజ్ చేయాలి. అలా కాకుండా మీరు జేసన్ అని ఉంటుంది మేడం, జైతాన్ అనేసి. సో దాంట్లో ఏంటి అంటే అది దాంట్లో మీరు ఏది రాసినా సరే దానికి మళ్ళీ ఫంక్షన్ క్రియేట్ చేసి కాల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ ఎక్స్ ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు నేను ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 56. ఎందుకంటే మనం లాస్ట్లో ఏదైతే అసైన్ చేసామో అదే రన్ అవుతుంది. ఓకే, లాస్ట్లో మనం అసైన్ చేసిందే దానికి తీసుకుంటుంది, రిమైనింగ్ అన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ప్రింట్ అనేది ఫంక్షన్ మీన్స్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందంటే ఫంక్షన్ అంటే ఒక యాక్షన్. ఓకే, ఫంక్షన్ అంటే ఏంటి? ఒక యాక్షన్, ఒక వెర్బ్ మీన్స్ వర్బ్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్షన్. సో చూడండి, ప్రింట్ అనేది ఒక ఫంక్షను. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్, సో ఈ ఎక్స్ ఇందులో పెడితే ఏమైందంటే అది ఒక యాక్షన్ చేస్తుంది, అంటే వర్క్ అవుతుంది అనేసి. అయితే ఇందులో మీకు ఉన్న డౌటు, సార్ నేను ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా జస్ట్ ఎక్స్ కాల్ చేస్తే ఎందుకైందంటే బై డిఫాల్ట్ అన్టైటిల్డ్ ఏం చేస్తుందంటే ఇది కోలబ్ ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ అనేసి. సో బై డిఫాల్ట్ ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ అనేసి. సో అది. సో ఇప్పుడు ఓవరాల్గా మనం సార్ ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫైల్ని సేవ్ చేయబడలేదు సార్. అంటే ఇది ఆన్లైన్లో కంపైల్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఫైల్ అలా మనం ఏం సేవ్ చేసుకోబడలేదా? సేవ్ చేసుకోవచ్చు మేడం, సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు .py అది అనేసి. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అయితే మేడం ఇప్పుడు నాగ మేడం గారు ఉన్నారు, మీరున్నారు. సో యాక్చువల్గా మీకు ఫస్ట్ నేను ప్లాన్ చేసిందంటే పైథాన్ సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ అని. సో సైంటిఫిక్ ప్రాజెక్ట్స్, బట్ మేడం గారు నేను నిన్న కోర్స్ పంపించాను, మీకు కూడా పంపించలేదు అది. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అనేసి, ఇంకోటి ఏంటంటే సైంటిఫిక్ ప్రాజెక్ట్స్.
సో ఇప్పుడు మీకు గ్రాఫ్స్ ఇవేమైనా సైంటిఫిక్గా చేయాలంటే నేను ఆ కోర్సు మీకు డిజైన్ చేశాను మీ టీంకి. ఈరోజు మేడం యాడ్ అయ్యారు. రాత్రి మా ఫ్రెండ్ సుమంత్ మాట్లాడేటప్పుడు మేడం గారు ఫుల్ స్టాక్ చూస్ చేసుకున్నారు అన్నారు. సో అయితే మీకు ఒకసారి ఆ కోర్స్ పంపిస్తాను మేడం, రమ్య మేడం గారు. మీరు ఒకసారి చూడండి, చూసి ఒకసారి రివ్యూ చేయండి మీకు ఏదైతే బాగుంటుందని. ఎందుకంటే బేసిక్స్ రెండిట్లకి ఒకలాగా ఉంటాయి. సో ఫుల్ స్టాక్ ఇది అనేసి ఇదైతే త్వరగా అయిపోద్ది. ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే జాబ్ రావాలి అనేసి, త్వరగా ఏదో జాబ్ వస్తే ఆన్లైన్లో బాగుంటుందని. సో ఎనీవేస్ ఓకే మేడం, డౌట్ క్లియర్ అయింది కదా మేడం మీకు? సార్ ఇంకొకటి ఏంటంటే మీరు 2 వేరియబుల్స్ తీసుకొని సేమ్ డేటా తీసుకున్నారు కదా! అవును మేడం. అప్పుడు ఇక్కడ కింద k=వినోద్ అని తీసుకున్నారు. అప్పుడు ఆల్రెడీ అది ప్రింట్ అయిపోయింది. పైన అందుకని ప్రింట్ అవ్వలేదన్నారు కదా! అది కొంచెం క్లియర్ అవ్వలేదు సార్ నాకు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు k ఇక్కడ నేను దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఓకే. సో ఓకే, ఎనీవేస్ ఇక్కడ దాన్ని కూడా రిమూవ్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ m వినోద్ అని దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి మేడం. సో కాల్ చేయలేదు నేను, సారీ, కాల్ చేసి ప్రింట్ చేశాను అనుకోండి m వినోద్ అనేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత d అయిపోయింది, l కూడా తీసుకున్నాను. l వంశీ అని ఇప్పుడు l తీసుకున్నాను అనుకోండి. సో ఈ స్ట్రింగ్స్ టైప్లో ఉండేటప్పుడు ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ ఇది ఇది ఏం చేస్తుందంటే నెక్స్ట్గా లాస్ట్గా మనకి ఏ ఎలిమెంట్ ఉందో దాన్నే ప్రింట్ చేస్తుంది. సో ఇది మనం దీన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి దీన్నే ప్రింట్ చేస్తుంది. మీరు సపోజ్ ప్రింట్ ఆఫ్ పైచార్మ్‌లో అయితే మొత్తం ప్రింట్ అవుతుందా సార్? అవుతుంది మేడం, నేను చూపిస్తాను పైచార్మ్లో. సో అదే మేడం, ఆ డౌట్ ఈ డౌట్ క్లియర్ చేయాలంటే సో మీరు ఆ ఫుల్ స్టాక్కి వెళ్ళిపోదాం. మీరు కూడా ఒకసారి మీకు పంపిస్తాను ఫుల్ స్టాక్ పైథాన్ అనేది. ఇది అది ఎన్ని డేస్ పడుతుంది సార్? మ్యాక్సిమం 100 days అనుకుంటున్నాను. మీరు బేసిక్స్ అన్నీ నేర్చుకుంటే స్పీడ్గా, అంటే బేసిక్స్ నేర్చుకొని నాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తే, అంటే మీరు కూడా కొంచెం వర్క్ అది చేస్తే వీ విల్ ఫినిష్ ఇట్ సూన్ అనేసి. ఓకే. ఇదైతే బేగ్ అయిపోద్ది, అంటే నేను డిజైన్ చేసింది. ఏది బాగా యూజ్ అవుతుందంటే అది జాయిన్ అవుతాను సార్. సో ఇప్పుడు చూడండి, రెండు ప్రింట్ చేశారనుకోండి మేడం, అప్పుడు ప్రింట్ అవుతుంది. లేదు బై డిఫాల్ట్గా మీరు ఈ m అనేది ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్స్ తీసేసాను అనుకోండి. సో అగైన్ మీకు చెప్తున్నాను ఏంటంటే వాట్ ఈజ్ అ ప్రింట్ అనేసి. ప్రింట్ మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ ప్రింట్ అనేది ఒక యాక్షన్ మేడం. ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెర్బ్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాక్షన్. సో మనం ఎప్పుడైతే యాక్షన్ చేసాం అనుకోండి, ఇప్పుడు మీ దగ్గర ఒక బైక్ ఉందనుకోండి, ఆ బైక్ని స్టార్ట్ చేశారనుకోండి, అది రన్ అవుతుంది. లేదు ఇంకొక బైక్ నేను స్టార్ట్ చేస్తే అది రన్ అవుతుంది ఎప్పుడైతే ఫంక్షన్ ఇస్తామో. అయితే బై డిఫాల్ట్ ఈ సెల్ ఏం చేస్తుందంటే ఇలా ప్రింట్ చేయడం వల్ల ML తీసుకుంటే లాస్ట్లో ఏ వాల్యూ ఉందో దాన్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో నేను ఇందులో డీప్గా వెళ్ళట్లేదు, మేడం గారు కొత్తగా ఉన్నారు కాబట్టి. సో నేను అంటే నిన్న చెప్పిన టాపిక్స్ రివ్యూ చేసేసి ఈరోజు మళ్ళీ సెల్ తీసుకొని ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక డౌట్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫస్ట్ సెల్‌లోదే కాల్ చేయాలి అంటే మనం కాల్ చేసుకోవచ్చా ఇలా 2 నేమ్స్ ఇచ్చినప్పుడు? ఫస్ట్ సెల్ అంటే ఇక్కడ ఉన్నది మేడం. ఇక్కడే m వినోద్, l వంశీ అని ఇచ్చారు కదా! మనం కాల్ చేసుకోవాలి ఫస్ట్ సెల్. అలాంటప్పుడు ఫస్ట్ సెల్లో ఉన్న 2 కాల్ చేయాలనుకుంటున్నారు మేడం, ML. m ఒక్కటే కాల్ చేయాలి, l ఇచ్చాక. సో అప్పుడు L రిమూవ్ చేసేసి MA ప్రింట్ చేసుకోవాలి. సో బై సేఫ్గా ఉండడానికి ఏం చేస్తారంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయండి.
సేఫ్గా ఓకే. యూజ్ చేయడానికి మీకు ఎల్ కావాలంటే ఎల్ ప్రింట్ చేస్తారు, ఎం కావాలంటే హ్మ్. ఎం ప్రింట్ చేస్తారు. మేక్ సెన్స్ మేడం? నాకు ఇచ్చేవాళ్ళు సారీ సార్. నో ప్రాబ్లం మేడం. సో ఇప్పటి వరకు అర్థమైతే అంటే నేను కంప్లీట్గా ఎందుకంటే నేను కంప్లీట్గా మొత్తం వేరియబుల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నాను మేడం మీకు హ్మ్. టైం, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవన్నీ మేడం గారికి అవగొట్టాను. సో ఓకే. ఇప్పుడు దీంట్లో మీకు కొన్ని కొన్ని విషయాలు, కొన్ని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు కొన్ని చెప్తాను. అంటే ఒక రెండేసి చెప్పి మీకు డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఇప్పుడు హ్మ్. సో నేనేం చేస్తానంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఒక నేము ఏజ్ ఈక్వల్ టు 24, అగైన్ ఏజ్ ఈక్వల్ టు 20 మేబీ 34. సో ఇక్కడ సేమ్ వేరియబుల్ ఇవ్వకూడదు. సేమ్ వేరియబుల్ ఇస్తే ఏంటవుతుందంటే ఇప్పుడు మనం ప్రింట్ చేసినప్పుడు ఏజ్ వాల్యూ ఎంత అయిపోద్ది అంటే 34 అయిపోద్ది. మీరు ఫైనల్గా ఏజ్ చేస్తారు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏజ్ అనేది 1 యాడ్ చేశాను. ఇక్కడ కొన్ని రూల్స్ చూసుకోవాలి మేడం. రూల్స్ ఏంటంటే ఎప్పుడు కూడా వేరియబుల్ని నెంబర్తో స్టార్ట్ చేయకూడదు, అంటే ఇలా రాయకూడదు. 1. హ్మ్. సి ఇది ఇన్వాలిడ్స్ అనేసి, సో ఇది ఇల్లీగల్ అనేసి. అయితే మీకు క్లియర్గా నేను ఒక వీడియో చేసి పంపిస్తాను మేడం అన్నిని టైం చూసుకొని. ఎందుకంటే ఇవి ఆల్రెడీ రమ్య మేడం గారికి తెలుసు. సో నేను మీకు ఇవన్నీ ఒక చిన్న వీడియో చేస్తాను ఏవైతే అయిపోయావో అవన్నీ. సో ఇప్పుడు మనం యూట్యూబ్ లింక్ ఉంది కదా సార్, యూట్యూబ్ లింక్ ఉంది కదా, అవి చూసినా క్లారిటీ వచ్చేస్తుంది. అవును మేడం. సో అది అయితే ఏజ్ ఈక్వల్ టు 24. గో హెడ్ మేడం. లింక్ షేర్ చేయండి అయితే ఒకసారి నేను చూస్తాను. సరే మేడం, నేను షేర్ చేస్తాను. ఏజ్ ఈక్వల్ టు 24, ఏజ్ 1 ఈక్వల్ టు 34. ఇప్పుడు నేను మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఈ సెల్లో? 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్. ఫస్ట్ వేరియబుల్ అనేది ఏజ్, సెకండ్ వేరియబుల్ ఏజ్ 1. నేను ఏం చేశానంటే ఇప్పుడు ఏజ్ 2 అనే వేరియబుల్ తీసుకున్నాను. అందులో నేను ఏం చేశానంటే ఏజ్ ప్లస్ ఏజ్ 1. నేనేం తీసుకున్నానంటే ఏజ్ అనేది ఒక బాక్సు, ఏజ్ 1 అనేది ఒక బాక్సు. ఏజ్ అనే కంటైనర్ అంటే ఒక బాక్స్ అనుకోండి. ఆ బాక్స్లో 24 స్టోర్ చేశాను, ఏజ్ 1లో 34 స్టోర్ చేశాను. అప్పుడు మీ దగ్గర చిన్న చిన్న 2 బాక్సులు ఉన్నాయి. మీరు ఏం చేశారంటే ఈ రెండింటిని కలిపి ఇంకొక బాక్స్ ఏర్పాటు చేశారు. సో అదే ఏజ్ 2. ఇప్పుడు నేను ఓకే, సో ప్రింట్ ఏజ్ 2 అనేసి ప్రింట్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఏమైందంటే ఆ మూడో బాక్స్లో 2 వాల్యూస్ పెట్టేసాం, 2 బాక్సులను. ఇప్పుడు పిల్లలు ఎవరో ఒకరు వచ్చి ఓపెన్ చేశారు. అందులో ఏముంటాయంటే 2 కలిపి ఉంటాయి. 2 కలిపితే మనకు 54. అర్థమైంది మేడం? యాహ్! సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇలాగా ఏజ్ 2 ప్రింట్ ఆఫ్ ఏజ్ -2 అనేసి ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ ఏజ్ -2 ఇస్తే చూడండి ఇది ఏమైంది, సబ్ట్రాక్షన్ అయింది. ఓకే మేడం? అలా. సో ఇప్పుడు మీరు అలాగే ప్రింట్ ఆఫ్ ఏజ్ 1 ప్లస్ 5 అంటే ర్యాండమ్గా నేను 4 తీసుకున్నాను. ఇది 4. ఇక్కడ చూడండి దీన్ని 4 యాడ్ చేస్తే 38. అయితే ఇందులో సో కొన్ని రూల్స్ మనం చూడవలసిన రూల్స్లోని ఇవి మీకు తెలిసే పాజిటివ్ మైనస్ అని. అయితే నేను ఇక్కడ సింపుల్గా సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే సో మీకు ఇది ఒక బ్లాక్ వద్దులేండి, రెడ్ తీసుకుంటే కొంచెం రెడ్ కనబడుతుంది మేడం క్లియర్గా. లైన్ ఇప్పుడు రాస్తాను. ఇక్కడ మీరు x ఈజ్ ఈక్వల్ టు 7 అనుకోండి సపోజ్. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 7, y ఈజ్ ఈక్వల్ టు 7.0. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 7, y ఈజ్ ఈక్వల్ టు 7.0. ఇక్కడ ఎక్స్ని ఏమంటారంటే మనం ఇంట్ అంటాం.
int డేటా టైప్. సో int అంటే ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్ డేటా టైప్. ఓకే మేడం, ఓకే. ఇంటీజర్ డేటా టైపు. y ఈజ్ ఈక్వల్ టు 7.0 అనేది ఫ్లోట్ టైపు. ఓకే, అయితే ఇక్కడ సో నేను వేరే సెల్లోని అంటే సింపుల్గా ఇప్పుడు ఏం పేరు నమ్ అని తీసుకున్నావు వేరియబుల్ నేమ్. మనం ఏదైనా ఎలాగైనా రాయొచ్చు. ఫస్ట్ రూల్ మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్తో స్టార్ట్ చేయకండి వేరియబుల్, ఇంకేదైనా స్టార్ట్ చేయండి. అలాగే వెళ్ళేటప్పటికి అది. సో ఇప్పుడు నమ్ ఈక్వల్ టు నేను ఏం చేశానంటే సపోజ్ 4 ఇచ్చాను. నేను ఆల్రెడీ 4 తీసుకోలేదు అక్కడ. ఓకే, నమ్ 1 ఈక్వల్ టు ర్యాండమ్ నెంబర్. మనం తీసుకోలేని నెంబర్ ఎక్కడైనా యూస్ చేయలేనిది ఏంటంటే 9 యూస్ చేయలేదు. నేను 9.0 పెట్టాను. ఓకే, 9.0. ఇప్పుడు 9.0 అయితే ఇక్కడ నేను పర్సంటేజ్ ఆఫ్ WH హూజ్ అని పెడితే ఏమైందంటే ఇక్కడ ఉన్నవన్నీ వస్తాయి టైప్. ఇక్కడ నమ్ అనేది ఏ టైప్? ఇక్కడ ఇంట్ డేటా టైప్. నమ్ 1 అనేది ఫ్లోట్. ఓకే మేడం, ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెసిమల్ పాయింట్. ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెసిమల్ పాయింట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఓకే నమ్ టైమ్స్ నమ్ 1. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను. చూడండి, నమ్ అనేది ఏంటి? 4. నమ్ 1 అనేది ఏంటి? ఫ్లోట్. ఇంట్ ఒకటి, ఫ్లోట్ ఒకటి. అవుట్పుట్ కూడా ఎలా ఉంది మనకి? అవుట్పుట్ కూడా ఫ్లోటే, ఫ్లోట్లోనే ఉంది. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసుకుంటే దేంట్లో సేవ్ చేసాం అవుట్పుట్? నమ్ 1, నమ్ 2. ఓకే, సో నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్టోర్ చేయకుండా డైరెక్ట్ ప్రింట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే నమ్ 2 తీసుకున్నానా? తీసుకోలే. ఈక్వల్ టు నమ్ టైమ్స్ నమ్ 1. ఇప్పుడు ప్రింట్ నమ్ 2. ఈ ప్రింట్ నమ్ 2 చేస్తే ఏంటవుతుందంటే ఇది వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ చేసాం కదండి, బట్ అది ఇంటూ అయింది. ఇక్కడ మనం ప్లస్ చేయలేదు మేడం, ఇది యాస్ట్రిక్ స్టార్ అంటే మల్టిప్లికేషన్ అని. ఓకే ఓకే, నాకు ప్లస్ సింబల్. సారీ మేడం. సో ఇప్పుడు నేను చూసిన తర్వాత ఇప్పుడు మీరు నమ్ 2లోకి వస్తే ఇది కూడా అవుట్పుట్ మనకి ఏముంది? ఫ్లోట్ ఉంది. సో అవుట్పుట్ అనేది మనకి ఏముంది? ఫ్లోట్ అనేది ఉంది. సో ఇలాగా మీరు ఫ్లోట్. సో మీరు గూగుల్లో చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇది డివిజిబుల్ ఆపరేటర్ మేడం. ఓకే, ఇది పర్సంటేజ్ ఆపరేటర్ అనేది దీన్ని రిమైండర్ ఆపరేటర్ అంటారు. పర్సంటేజ్ ఇలా ఉంటే. ఓకే, ఇప్పుడు 7 డివైడెడ్ బై 2 అన్నాం అనుకోండి. 2 అనేది ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుందంటే 2 3s 6. సో దీన్నే కోషియంట్ ఎప్పుడు తీసుకుంటాం అంటే ఈ 1 సైన్ డివిజిబుల్ సైన్ ఉంటే అప్పుడు ప్రోగ్రామింగ్లోని కోషియంట్ తీసుకుంటాం. ఈ సైన్ ఉంటే. ఓకే, పర్సంటేజ్ సైన్ ఉంటే ఆన్సర్ రిమైండర్. ఓకే మేడం, పర్సంటేజ్ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్. అంటే ఇప్పుడు రిమైండర్ ఆఫ్ టర్మ్ అంటే ఇక్కడ చూపిస్తాను మేడం, కన్ఫ్యూజ్ పోద్ది. ఇప్పుడు 4/3 అని ఇచ్చాను అనుకోండి, ప్రింట్ చేశాను. ఇక్కడ మనం 4ని 3తో డివైడ్ చేసాం అనుకోండి. కోషియంట్ రిమైండర్ 1 కాబట్టి ఇలా చేయకూడదు. ఇంకేదైనా ఏ వాల్యూ తీసుకుంది? ఇక్కడ 5 తీసుకుంటే 3 1s 3. ఓకే, ఇక్కడ చూడండి మేడం, ఇది పర్సంటేజ్ ఆపరేటర్ అన్నాను కదా. పర్సంటేజ్ ఆపరేటర్లో మనం దేన్ని తీసుకుంటాం? రిమైండర్. మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 3 1s 3. రిమైండర్ అనేది 2 వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నేను డివిజిబుల్ సైన్ తీసుకున్నాను అనుకోండి. ఇదేంటి మనకి ఆన్సర్? కోషియంట్ అంటే ఈ రైట్ చెవిలో ఏదైతే ఉందో అది.
అంటే ఏమొస్తుంది? ఓకే. పాయింట్స్. ఓకే. ఇలా వచ్చింది. సో ఇది. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను స్పీడ్గా కొంచెం కవర్ చేసి టైం అవుతుంది కాబట్టి ఆమ్, హ్మ్. ఒక యాస్ట్రిక్ ఉంటే దీన్ని ఏమంటాం అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అంటాం. సో సారీ, దీన్ని ఏమంటాం అంటే పౌండ్ సైన్ అనేది ఏంటంటే కామెంట్ అని. కామెంట్ అంటే మనం ఇక్కడ ఏం రాసినా, నేను పిచ్చిగా ఏం రాసినా సరే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ మనం చదువుకోవడానికి. ఓకే మేడం, కామెంట్ అనేది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏదో మీకు ఓకే. సో ఇది స్టార్ని యాస్ట్రిక్ అంటాం. యాస్ట్రిక్ అంటే మల్టిప్లికేషన్ సైన్ అని. ఓకే మేడం. సో ఒక స్టార్ ఉంటే ఓకే. ఇలాగ స్టార్ ఉందనుకోండి, దాన్ని ఏమంటున్నాం? మల్టిప్లికేషన్. అలా కాకుండా 1, 2 ఉన్నాయనుకోండి, 2 స్టార్లు ఉంటే ఏంటంటే దీన్ని, సో మనం స్కూల్ డేస్లో నేర్చుకున్నాం పవర్ 2 స్క్వేర్ పవర్ అనేది ఉంటుంది కదా మేడం, పవర్ అనేది. సో పవర్ అనేటప్పుడు పవర్ వస్తేప్పుడు ఏం చేయాలంటే 2 స్టార్లు తీసుకోవాలి, 2 యాస్ట్రిక్. ఒకే మల్టిప్లికేషన్ వస్తేప్పుడు ఒక యాస్ట్రిక్ తీసుకోవాలి. ఓకే. ఓకే. సో ఫస్ట్ వన్ దేనిది మేడం? ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ మల్టిప్లికేషన్. సారీ, సెకండ్ వన్ అనేది ఇక్కడ 2 యాస్ట్రిక్స్, అదే 2 స్టార్. నేను ఇది స్పేస్ ఇస్తాను. ఇలా ఉంటే దీన్ని ఏమంటారు నన్ను? పవర్. ఇప్పుడు నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇలా ఉందనుకోండి, దీని అవుట్పుట్ ఎంత అవుతుంది మేడం? 6. గుడ్ మేడం. సో ఇప్పుడు నేను దీని అవుట్పుట్ ఎంత అవుతుంది? 8. సో ఇంకొకటి మేడం, మీరు తప్పుగా అనుకోకండి, ప్రోగ్రామింగ్లో రైట్ రాంగ్ ఆన్సర్ లేదు. మనందరం నేర్చుకుంటున్నాం, నేను నేర్చుకుంటున్నాను, మీరు నేర్చుకుంటున్నారు. సో నో నీడ్ టు వరీ. అంటే మనకు ఎవరికైనా తెలియకపోయినా సరే ప్రోగ్రామింగ్లో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్గా ఉండాలి. ఇంకొకటి, మనం ఆన్సర్ చేసినప్పుడు దేని గురించి కూడా సందేహపడక్కర్లేదు. వచ్చినా రాకపోయినా దెర్ ఈజ్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ ఇన్ ప్రోగ్రామింగ్. మనం ఎప్పుడు కూడా అడుగుతూనే క్వశ్చన్స్ ఉండాలి. సో ఇక్కడ 2 స్టార్లు అంటే మీనింగ్ ఏంటంటే 2 క్యూబ్ కదా, 2ని 3 సార్లు మల్టిప్లై చేయాలి. అంటే ఇలా ఉంది కదా, 2 టైమ్స్ 2, సో టైమ్స్ 2 అని, 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8. సో మేక్ సెన్స్ రైట్ మేడం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది 8. సో నేనేం చేస్తానంటే 2 times 3 తీసుకున్నాను, 6. ఇక్కడ నేనేం చేస్తానంటే 2 రాసి స్టార్ పెట్టి 3 రాశాను, 8. అర్థమైంది మేడం? సో అర్థమైంది మేడం? యా అండి, అర్థమైంది. ఇలా. సో ఓకే. ఇప్పుడు ఇది మేడం. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ లైక్ విన్ ఈక్వల్ టు, నేను ర్యాండమ్గా వేరియబుల్ నేమ్స్ తీసుకుంటున్నాను. విన్ సంథింగ్ ఏదో తీసుకుంటున్నాయి ఇలాగా, అంటే మీకు చూపించడానికి. ఇది ఏ టైప్ మేడం? మీకు ఇందాక చెప్పాను కదా, ఇది వచ్చి స్ట్రింగ్. ఈక్వల్ అనేది అని ఏమంటా అని చెప్పాను? అసైనింగ్ ఆపరేటర్. ఇందులో వేరియబుల్ ఏంటి? విఐఎన్, విన్. గుడ్ మేడం, గ్రేట్. ఇక్కడ నేను విన్ 1 ఈక్వల్ టు ఇంకొక ఏదో పేరు మాన్ అనేసి ఏదో తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రింట్ ఆఫ్ విన్ ప్లస్ విన్ 1. ఇప్పుడు ఇలా ప్రింట్ చేసాం అనుకోండి, 2 కలిసిపోతాయి మేడం. ఈ 2 కలిసిపోతాయి. ఇలా 2 కలవడాన్ని ఏమంటారంటే కంకాటినేషన్ అంటాం. 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడాన్ని మనం స్ట్రింగ్ ఇంటూ యాడ్ చేసిన స్ట్రింగ్ కలిపిస్తున్న కంకాటినేషన్ అయిపోద్ది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే
జస్ట్ ఫస్ట్ నేమ్ అనేసి వేరియబుల్ ఫస్ట్ నేమ్ అని సెకండ్ నేమ్. యా. లాస్ట్ నేమ్ మనం ఎలాగైనా తీసుకోవచ్చు మేడం. ఫస్ట్ నేమ్ ఇక్కడ వినోద్ అని, లాస్ట్ నేమ్ ఇక్కడ నేను చెల్లపిల్ల అని తీసుకున్నాను. ఇక్కడ నేను మరి వేరియబుల్స్ కూడా మనం ప్రింట్ చేసేటప్పుడు మార్చాలి కదా. ఫస్ట్ నేము, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. లాస్ట్ నేము. ఇక్కడ నాకేంటంటే స్పేస్ ఉండాలి. సో నేనేం చేశానంటే ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ ప్లస్ సైన్ రాయాలి, ఎందుకంటే మనం దీన్ని యాడ్ చేసాం కదా. ఇప్పుడు 3 నెంబర్లు ఉన్నాయి అనుకో, ఇది ఫస్ట్ నేమ్ 1 అనుకోండి, 1 ప్లస్ మధ్యలో ఉన్నది 2 అనుకోండి, 2 ప్లస్ మళ్ళీ ప్లస్ రాయాలి కదా 3, అంటే 1 ప్లస్ 3 2 ప్లస్ 3. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ చేశాను. ప్రింట్ చేస్తే వినోద్ చలపిల్ల అని నా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చింది. సో అర్థమైంది మేడం. యా అర్థమైందండి. నేను రివ్యూ చేస్తాను, ఎందుకంటే మేడం గారు, రమ్య మేడం గారు ఆల్రెడీ ఉన్నారు. సో ఆ మేడం గారికి తెలుసు కాబట్టి. ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇప్పటి వరకు ఆల్ఫాబెట్స్లో ఏంటేంటి యూజ్ చేసాం, ఎక్స్, డి, కే, ఎల్, ఎంఎన్, ఇంకేంటి యూజ్ చేయలేదు. వై యూజ్ చేస్తాం, ABCDEFG, హెచ్, జీ యూజ్ చేస్తాను. జీ ఈక్వల్ టు ఓకే. ఏం చేస్తాను, సింగిల్ నెంబరు ఇప్పుడు 3 అని తీసుకున్నాను. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు మనం దీన్ని మీకు అంటే జస్ట్ ఇది ఎలా అంటే ప్రింట్ ఆఫ్, నేను ఈ 2 ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఇక్కడ ప్రింట్లో నేను ఏం చేశానంటే 3 ఇక్కడ టైమ్స్ 3 టైమ్స్ ఏది రాసినా సరే మనకి కోట్స్లో రాయాలి. 3 టైమ్స్ ఇక్కడ నేను ఏం చేసాను, 3 టైమ్స్ ప్లస్ 4 EQA ఈక్వల్స్ GH. సో GH మన G టైమ్స్ H అని. ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ చూడండి ఏంటవుతుందంటే ప్రింట్ 3 ప్లస్ టైమ్స్ ప్లస్ 4 ప్లస్ ఈక్వల్స్ GH అనేసి. ఇక్కడ ఏమైందంటే అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఎస్ ఫర్ ఇంట్ అండ్ స్ట్రింగ్. ఇక్కడ మీరు గమనించినట్టుగైతే G ఈక్వల్ టు 3 అనేది ఏ డేటా టైపు, ఇంటీజర్. మరి టైమ్స్ అనేది సింగిల్ కోట్లో ఉంది, సింగిల్ కోట్లు ఉన్న డబుల్ కోట్లు ఉన్న పైథాన్లోని అది స్ట్రింగ్ టైపే. ఓకే. సో ఇక్కడ 2 కూడా ఎప్పుడు కూడా దీన్ని ఏంటంటే టైప్ ఎర్రర్ అంటాం. సో ఇలాంటి ఎర్రర్ వస్తేప్పుడు ఏం చేయాలి, ఎందుకంటే మనం ఒకటి ఇంట్లో ఉంది, ఇంకొకటి ఏంటి స్ట్రింగ్లో ఉంది, 2 మనం ఒకే టైప్లోకి చేంజ్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ప్రస్తుతానికి ఇక్కడ 3ని బదులు 3ని ఎప్పుడు 3ని ఎందుకు యూజ్ చేసామంటే నెంబర్, కానీ నాకు హార్డ్ కోడ్ ఇష్టం లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే G అని యూజ్ చేశాను. ఓకే. సో జీలో మనకి ఏముంది, ఆ బాక్స్లో 3 అని ఉంది. ఇక్కడ నేను ఏం చేశానంటే హెచ్ అని యూజ్ చేశాను. సో అయినా సరే మనకు అదే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం ఏం చేంజ్ చేయలేదు. బట్ ఇవి అదే 3 బదులు 3 అనే బాక్స్ పెట్టాం. ఆ బాక్స్లో బాక్స్ అనేది ఇక్కడ హెచ్, జీ, ఇంకో బాక్స్ ఇక్కడ పెట్టాం. అది 2 సమానమే కదా. అందులో ఇప్పుడు నేను ఈ బాక్స్లో లడ్డు పెడితే లడ్డే ఉంటుంది, కానీ ఏమంటారు దాన్ని, ఇంకో డిఫరెంట్ స్వీట్ అవుతుంది కదా మేడం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకి ఇది స్ట్రింగ్ కదా పక్కది, దీన్ని కూడా నేను స్ట్రింగ్ టైప్గా మారుస్తున్నాను. ఇంటీజర్ వాల్యూ కదండి స్టోర్ అయ్యేది, ఇక్కడ స్ట్రింగ్ అని రాస్తున్నాను. సో ఇది స్ట్రింగ్ కదా మేడం, అంటే మనం ఈ డేటా టైప్ నుంచి ఈ డేటా టైప్ చేంజ్ చేస్తున్నాం. అంటే లోపల ఉన్నది ఇంట్,
ఈ బయటని ఏం చేసామంటే ఇది స్ట్రింగ్ అనే. సో ఏం చేసామంటే ఈ ఇంటిని ఇంట్ అనే దాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసాం. సో మీకు ఓకే. ఇప్పుడు మీకు స్ట్రింగ్. చూడండి, నేను అప్పుడప్పుడు నేను కూడా మిస్టేక్స్ చేస్తుంటాను రాసేటప్పుడు. సో ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది మేడం. సో 3 times 4 = 12. 3 times ఓకే. 3 అనేది ఇక్కడ జీ వాల్యూ 3 కదా, ఇక్కడ టైమ్స్. సో ఇక్కడ మనం ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగ ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ చేంజ్ చేయడాన్ని ఏమంటారంటే టైప్ కాస్టింగ్ అంటాం. సో నేను స్పేస్ ఇచ్చుకున్నాను మేడం, స్పేస్ ఇచ్చాను. 3 times 4 = 3 times 4 = Sure. 3 times 4 అంటే 12 అనేసి. సో అది ఇప్పుడు లాస్ట్ నేను డిజైన్ చేసిన కోర్సులో ఇన్పుట్ ఫంక్షన్ ఉంటుంది. ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మీకు పైథాన్లో జావాలోని స్కానర్ క్లాస్ ఉంటుంది. స్కానర్ క్లాస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఆస్క్ యూజర్ టు ఎంటర్ ద వాల్యూ. అంటే మనం ఎంటర్ చేయాలి. సో మనకు నచ్చిన వాల్యూ మనం ఎంటర్ చేయొచ్చు. సో అది సో టైం అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ అయితే ఇంకొక విషయం, ఇన్పుట్ ఫంక్షన్ ఎప్పుడు ఇట్ విల్ ఓన్లీ రిటర్న్స్ ఎ స్ట్రింగ్ అనేసి. ఓకే. ఓకే, ప్లీజ్ ఎంటర్ ద వాల్యూ, ప్లీజ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఫేవరెట్. ఇలా నేను మేకప్ అంటే నేను ఇది చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనల్ని అడిగింది కదా ప్లీజ్ ఎంటర్ ద వాల్యూ అనేసి. 3 అని ఎంటర్ చేశాను. ఆ వాల్యూ కూడా మనకి ఎలా ప్రింట్ అయింది చూసారా? యా, ఇన్వర్టెడ్. సింగిల్ కోట్స్లో ఉంది, అంటే స్ట్రింగ్లోనే ప్రింట్ అయింది. ఇది ఓకే. స్ట్రింగ్లోనే ప్రింట్ అయింది. సో ఇంకొకలా ప్రింట్ అవ్వలే. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే ఈ వాల్యూ నేను ఏ ఆన్సర్ అని ఏదో ఒక వేరియబుల్ తీసుకొని స్టోర్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను కిందకు వచ్చినప్పుడు ప్రింట్ ఆన్సర్ ఆఫ్ ఏ ఆన్సర్ అని ఇచ్చాం అనుకోండి, మనకి అదే ప్రింట్ అవుతుంది, ప్రింట్ ఆన్సర్ అని. సో మనం ఇక్కడ మనం వాల్యూ ఇవ్వచ్చు. ఇంకోటి ఇక్కడ నేను వచ్చేటప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆన్సర్ బదులు ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఏ ఆన్సర్ అని, ఈ టైప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే టైప్ అనేది ఏంటంటే అది ఏం టైప్ చెప్తుంది మనకి. సో లోడ్ అవుతుంది. సో వాల్యూ ఇవ్వండి. ఇది ఆల్రెడీ. సో నేను ఏం చేస్తానంటే మేడం ఇది ఇక్కడ కాపీ చేసేసి వేరే సెల్ని తీసుకుంటాను. సో మ్యాక్సిమం ఈ సెల్ని డిలీట్ చేసేద్దాం. స్లో అవుతుంది, ఎందుకంటే ఇందులో ఏమవుతుందంటే పైథాన్ ఇప్పుడు ఓకే గ్రేట్ ఒకటి రన్ అవ్వకుండా ఇంకొకటి రన్. సో నేను ఇక్కడ అయితే సో యాక్చువల్లీ ఇది కూడా రన్ అవ్వాలి. ఎలా రన్ అవ్వాలి అంటే దీని టైప్ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ 2 ఇచ్చాను అనుకోండి, సారీ ఇప్పుడు సారీ కరెక్ట్ 2 అనేది ఫేవరెట్ 2 కదా, అది ఏ టైప్ అని చెప్పింది? స్ట్రింగ్ అనే, ఎందుకంటే ఇన్పుట్ ఫంక్షన్ ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ ఎ స్ట్రింగ్ అనేసి. అయితే నేనేం చేశానంటే ఈ ఈ ఈ ఆన్సర్ ఉంది కదా, ఆన్సర్ అంటే మనకు తెలుసు కదా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని ఇక్కడ కన్వర్ట్ చేశాను. దేని కింద కన్వర్ట్ చేశానంటే ఫ్లోట్ కింద కన్వర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తే మనం 4 ఎంటర్ చేసాం అనుకోండి, 4 ఈజ్ ఎ ఫ్లోట్. ఓకే, అంటే ఇక్కడ ఏమైతే మనం టైప్లో మెన్షన్ చేసామో అదే వస్తుంది. మేక్ షూర్ దట్ మనం ఇక్కడ మెన్షన్ చేసే టైప్ చూస్ చేసుకోవాలి. సో ఇలా అయితే రిమైనింగ్ ఇందులో వేరే వేరే ఆపరేటర్స్ ఉంటాయి, మీరు వేరే వేరేగా చేయొచ్చు. సో
ఓకే 15 మినిట్స్ ఉంది ఈ క్లాస్ అవ్వడానికి. ఈలోపు నేను మీకు ఓవర్‌వ్యూ ఇస్తాను. అంటే కొన్ని ఓకే. కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ గురించి మీకు ఆహ్, ఆహ్, ఫ ఫ ఆహ్, కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి పైథాన్‌లో. ఆ ఫంక్షన్స్ మీకు ఏంటేంటి ఇంపార్టెంట్ అనేసి చెప్తాను మేడం. ఓకే. ఓకే. పైథాన్‌లోని మెయిన్ ఉన్న ఫంక్షన్స్‌లో ఫస్ట్‌ది ఏంటంటే లిస్ట్. ఓకే. లిస్ట్ అంటే ఏంటంటే లిస్ట్‌లోని మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 ఉంటాయి మేడం. ఒకటి లిస్ట్ అనేది ఆర్డర్. ఆర్డర్ అంటే ఆర్డర్‌గా ఉంటాయి. ఓకే మేడం. లిస్ట్ అనేది ఓకే. ఆర్డర్‌గా ఉంటది. లిస్ట్ అనేది మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంటంటే ఐటెమ్స్ కెన్ బి చేంజ్డ్ అని. ఐటెమ్స్ కెన్ బి చేంజ్. ఓకే. అంటే మనకు ఉన్న ఎలిమెంట్స్ నేను అవి క్లియర్ అంటే ఆహ్, రేపు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. మేడం ఓకే. గారికి ఆల్రెడీ లిస్ట్‌లోని 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే అవి ఆర్డర్డ్. ఆర్డర్డ్ అంటే మనం ఏంటంటే దే మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ద ఎలిమెంట్స్. హ్మ్. దే మెయింటైన్ అంటే ఎగ్జాంపుల్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అలా అనుకోవచ్చా అండి? మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5 అదే మేడం మీరనేదే కరెక్ట్. ఓకే. మనం ఏ ఆర్డర్ ఫాలో అవుతాం అలాగే ఉంటాయి. హ్మ్. మ్యూటబుల్. సో నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయను. జస్ట్ ఇప్పుడు మీకు ఓవర్‌వ్యూ ఇచ్చి రేపు ప్రోగ్రామింగ్‌లో చెప్తాను. మ్యూటబుల్ అంటే ఓకే. ఐటెమ్స్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. హ్మ్. ఐటెమ్స్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. అంటే మనం క్రియేషన్. క్రియేట్ చేసిన తర్వాత ఐటెమ్స్ చేంజ్ అవుతాయి. చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అలౌ డూప్లికేట్ వాల్యూస్. అలౌ డూప్లికేట్ వాల్యూస్ అంటే సో డూప్లికేట్ వాల్యూస్ అంటే దే కెన్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్. కంటైన్ డూప్లికేట్ వాల్యూస్. సో ఇవి డూప్లికేట్ వాల్యూస్ని కూడా కంటైన్ అంటే ఇప్పుడు డూప్లికేట్ వాల్యూ అంటే సేమ్ వాల్యూ రిపీట్ అవ్వడం మేడం ఉండడం. హ్మ్. ఇప్పుడు మీకు ఓకే. ఆ లిస్ట్లోని ఇది 4 ఉందనుకోండి అలౌ చేస్తుంది అది. లిస్ట్లోని. ఓకే. సో ఆమ్, సో లిస్ట్లోని అలా అని అయితే ఆమ్, సో ఇంకొకటి ఏంటంటే టపుల్స్ అనేసి టప్పులు అని అంటారు. సో టుపుల్ అంటే ఇందులో ఆర్డరు నేను ఇవి ఆర్డర్ అంటే మీకు తెలుసు కదా ఫస్ట్ రిపీట్ అవుతుంది. దే హ్మ్. మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్. ఇంకోటి ఏంటంటే ఓకే. 2 ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేంది. చేంజ్ చేయించలేము. కెన్ నాట్ బి చేంజ్. ఇంకొకటి ఇందులో అలౌ డూప్లికేట్ వాల్యూస్. సో ఇప్పుడు మీకు ఇందులో రెండిట్లో డిఫరెన్స్ ఏం చెప్పగలరు మేడం? లిస్ట్‌లో అయితే ఇన్సర్షన్, డిలీషన్ ఇవన్నీ చేయొచ్చు. టపుల్‌లో అయితే ఓన్లీ ఎలిమెంట్స్‌ని రీడ్ చేయగలం. ఆహ్, లిస్ట్‌లో అయితే చేంజ్ చేయగలం. ఈ టపుల్స్‌లో అయితే చేంజ్ చేయలేం సార్. ఓకే. ఇంకా మిగతావన్నీ సేమే. ఓకే. సో ఇక్కడ సో మేడం కొత్తగా వచ్చారు కదా నాగా మేడం గారు. హ్మ్. మీరు వరి అవసరం లేదు మేడం. నేను మీకు ఇంకోటి ఏంటంటే నేను మీకు గ్రూప్‌లోని రెగ్యులర్‌గా అంటే వీక్‌కి సిలబస్ అప్లోడ్ చేస్తాను. మీరు అవి ముందే రివ్యూ చేసుకొని రావాలి. క్యాన్వాస్ లింక్ పంపిస్తాను. క్యాన్వాస్ లింక్‌లోని ఓకే. హోంవర్క్స్ మ్యాక్సిమం ఈ వీక్‌లో 1, 2 ఉంటాయి. బట్ వీక్‌కి 8 అవర్స్ ఉంటది మేడం హోంవర్క్. 8 అవర్స్. ఓకే హ్మ్. అండి. మీరు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు. 1 వీక్ ముందే చేయండి హోంవర్క్. అప్పుడు మీకు హ్మ్. స్ట్రెస్ కూడా అనిపించదు. ఓకే అండి. సో డిక్షనరీ మేడం. పైథాన్‌లో డిక్షనరీ అంటే మనకు తెలుసు కదా మేడం. హ్మ్. ఇప్పుడు ఒక ఒక కీ ఉందనుకోండి. దానికి ఒక వాల్యూ ఉంటే ఇప్పుడు ఒక మీనింగు ఇప్పుడు ఇంగ్లీష్‌లో గుడ్ అంటే
సో మెనీ సినోనమ్స్ ఉంటాయి వెల్ అని. డిక్షనరీ అంటే సింపుల్‌గా హ్మ్. కీ వాల్యూ అనేసి, కీ వాల్యూ పెయిర్. ఓకే. ఓకే మేడం. కీ అండ్ యాహ్! వాల్యూ. ఓకే. కీ వాల్యూ పెయిర్ అనేసి సింపుల్‌గా అది గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ మేడం. హ్మ్. డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. సింపుల్‌గా అది. అంటే ఇందులో ఇది కూడా సిమిలర్‌గా లిస్ట్ టపుల్స్ లాగా ఉంటాయి. అయితే ఇందులో కీ వాల్యూ పేరు ఉంటుంది. ఒక కీకి ఒక వాల్యూ ఉంటుంది. నేమ్ కీ అనుకోండి. సపోజ్ నేను మీకు చెప్పట్లేదు ఇది. నేమ్ హ్మ్. కీ అనుకోండి. వినోద్. ఇందులో నేమ్ అనేది ఏంటవుతుంది? కీ వాల్యూ పేరు. ఇది కూడా ఇక్కడ రాయాలి. కీ వాల్యూ పేరు. ఓకే. కీ వాల్యూ పేరు. ఇక్కడ చూడండి. నేమ్ అనేది కీ అనేసి, వాల్యూ అనేది ఓకే. వినోద్ అని. ఓకే మేడం. ఇది పేరు కింద ఓకే. వస్తాయి 2. నేమ్, కీ వాల్యూ పేరు. ఓకే మేడం. సో యాక్చువల్‌గా 1 అవర్‌లో మనకి 50 మినిట్స్ 46 మినిట్స్ అయింది. సో ఇది తొందరగా డిస్కంటిన్యూ అయిపోద్ది. మీకు కొన్ని క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి మేడం. నాకు చాలా కొన్ని మీకు చెప్పవలసినవి ఉన్నాయి. మీరు న్యూ కాబట్టి. సో అంటే పైథాన్ అంటే కోడింగ్ ఉంటుందా అండి? యాక్చువల్‌గా నాకు తెలీదు యాక్చువల్లీ. సో అందుకని అడుగుతున్నా. ప్రోగ్రామింగ్ ఉంటుంది మేడం. చాలా ఈజీగా ఉంటుంది. యూ డోంట్ నీడ్ టు వరీ అనేసి ఓకే. నేను ప్రతిదీ కూడా మీతో నేను ఏదైతే చెప్తానో క్లాస్‌లోని ఒక్కొక్కసారి హ్మ్. ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి మేడం. ప్రాజెక్ట్స్ ఒక్కొక్కసారి 3 ఓకే. డేస్ పడతది. ఒక్కొక్క ప్రాజెక్ట్ అవ్వడానికి 4 డేస్ పడతది. సో హ్మ్. నేను మీకు ప్రాజెక్ట్ ముందే ఇచ్చేస్తాను నేను. ఓకే. సో నేను ముందే ఇచ్చేస్తాను కాబట్టి మనం ఏం చేయాలి, ఎలా ఏంటనేది అప్పుడు ఆహ్, సో యూ డోంట్ నీడ్ టు వరీ అని. ఆహ్, సో ఇంకోటేంటంటే ఓకే. ఆహ్, భయపడకూడదు మేడం. ఎప్పుడు ప్రోగ్రామింగ్‌లో భయపడకూడదు. నా రూల్స్ మీకు ఇంకొకసారి చెప్తున్నాను. ఆహ్, రెగ్యులర్‌గా క్లాస్‌కి రావాలి. హోంవర్క్ చేయాలి. చాట్ జీపీటీ అనేది మీకు హ్మ్. తెలిసే ఉంటది. దాన్ని యూజ్ చేయకూడదు మేడం. ఓకే. ఎప్పటి వరకు యూజ్ చేయకూడదంటే ఇంటర్మీడియేట్ స్టేజ్ వచ్చిన వరకు. అంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందనుకో మేడం, అప్పుడు మీరు చాట్ హ్మ్. జీపీటీ ఇంకా కోడ్‌లేమి ఏవి యూజ్ చేసుకున్నా నేను తీసుకోను. అంటే నేను పట్టించుకోను మేడం. యాస్ లాంగ్ యాస్ యూ నో హౌ టు డూ ద థింగ్స్ అని. హ్మ్. అంటే మీకు చేయడం వస్తుందనుకోండి, నేను వరీ అవ్వను. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. గాట్ ఇట్. అండి ఇంకొకటి 8 అవర్స్ అన్నారు కదా! మీరు హోమ్ వర్క్ చేసేది. అంటే అది వీక్ మొత్తానికి 8 అవర్స్ 8 చేయాలా? అవును మేడం. హ్మ్. అంటే 8 అవర్స్ వీక్ అది మొత్తానికి ముందేనే ఉంటది. ఇస్తారా అండి? ఆ! సో, ఒకవేళ మేము ప్రాక్టీస్ చేసుకోవాలంటే నార్మల్ ఇప్పుడు మీరు ఓపెన్ చేశారు కదా! ఐక్యూ అని చెప్పి సంథింగ్ అది మేము కూడా ట్రై చేయొచ్చా అండి ఇది? మీరు ట్రై చేయొచ్చు మేడం. మీకన్నీ ఆ లింక్ అవన్నీ మీకు పెడతాను మేడం. ఈ ఓకే. వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను క్యాన్వాస్‌లోని. లేదంటే వాట్సాప్‌లో హ్మ్. కొన్ని రోజుల వరకు అప్లోడ్ చేస్తాను. మాక్సిమం ఏంటంటే ఆహ్, ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే పైథాన్‌లో మీకు అన్ని టాపిక్స్ తెలుసు అనే వరకు నేను తీసుకొనెళ్ళి అప్పుడు ఏం చేస్తామంటే మిగతాదంతా ప్రాజెక్ట్స్ మీదే ఉంటది మేడం. ఓకే. హ్మ్. సో, బేసిక్స్ అనేది చాలా చక్కగా నేర్చుకోవాలి. ఆహ్, హ్మ్. బేసిక్స్‌లోనే మనం మాస్టర్ అవ్వాలి. సో, అది మేడం. ఓకే. ప్రాజెక్ట్స్ అంటే మీరు అంటే రియల్ టైమ్‌లోనే ఇస్తారా అండి? ఐ మీన్ అంటే నేనిప్పుడు వర్కింగు. సో, ఒకవేళ షిఫ్ట్ అవ్వాలనుకుంటే నేను నా ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని అయినా నేను వెళ్ళొచ్చా అని? ఆ! మీరు ఈ ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని అదే చెప్తున్నాను మేడం. పైథాన్‌లోని 2 కోర్సెస్ ఉంటాయి. ఫుల్ స్టాక్ ఇంకోటి సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ అనేసి. నేను హ్మ్. అదే ప్లాన్ చేశాను స్టూడెంట్స్‌కి. తర్వాత మీరు ఇది చూస్ చేసుకున్నారని ఆయన చెప్పారు. అదేంటంటే స్పీడ్‌గా జాబ్ అంటే తొందరగా కోర్స్ అయిపోద్ది. తొందరగా అవ్వదులెండి. అది కూడా టైం పడతది. ఒక్కొక్కసారి 8 అవర్స్ అన్నారనుకోండి 10 అవర్స్ కూడా పట్టొచ్చు. హ్మ్. ఓకే. డిపెండ్స్ ఆన్ మీ ఇంట్రెస్ట్. సో, డిపెండ్స్ మీరు ఎంత అర్థం చేసుకొని అవును. ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేశారని. అది కాకుండా మీకు కోడింగ్ ఇంటర్వ్యూ కూడా క్వెషన్స్ ప్రిపేర్ చేస్తాను మేడం. అందుకే 100 రోజులు దానికన్నా కొంచెం ఎక్కువ రోజులు అవుతది. కోడింగ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ప్రిపేర్ చేయించి డీబగ్గింగ్ ఉంటది. కోడింగ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ తర్వాత మీకు ఫాంగ్ మీద ఐడియా ఉందనుకోండి. ఎఫ్ఏఏఎన్‌జీ అనేసి ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ లేదంటే ఆహ్, టెస్లా ఇలాంటి జాబ్స్‌కి మీరు అప్లై చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ గూడా నేను ప్రిపేర్ చేస్తాను మీతోటి.
ఓకే. సో, క్లాస్ ఓకే అండి. ఎప్పుడైనా ఎండ్ అయిపోద్ది మేడం సూన్‌లోని. సో, ఇంకేమైనా హ్మ్. క్వెషన్స్ ఉన్నాయా మేడం మీకు? అహా! ఇంకేం లేదండి. అంతే. ఈరోజు క్లాస్ అర్థమైంది మేడం? యాహ్! అర్థమైందండి. ఓకే మేడం. సో, ఆహ్, సార్‌కి చెప్పండి సుమంత్ గారికి నాకు మరీ ఆహ్, ఆయనకి ఎవరో కాల్ చేశారని మా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి నాకలాగే తన నుంచి ఈ సార్‌కి ఫోన్ చేస్తే ఈ సార్ నాకు 2, 3 రోజులు బట్టి మాట్లాడి చెప్పారు. నేను చెప్పాను అన్ని రూల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే అప్పుడు యాహ్! చెప్పారు. హ్మ్. యాక్చువల్‌గా ఏమంటే నేను కూడా వర్కింగ్ అనమాట. మార్నింగ్ సో, అందుకనే మీరు 6:30కి యాక్సెప్ట్ చేశారు. ఈవినింగ్ అయింటే సో, ఇంకా బెటర్ అనమాట. అంటే టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది కదా! అని చెప్పేసి. అన్ బట్ మీకు పాసిబుల్ అవ్వదు అని చెప్పారు యాక్చువల్లీ. అంటే నేను అప్పుడు ఆఫీస్‌కెళ్ళిపోతాను మేడం. నాకు 2 జాబులున్నాయి. ఓకే. నేను ఒక కాలేజ్‌లో పని ఓహ్! చేయాలి. తర్వాత ఫుల్ టైమ్ జాబు. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇలా ట్యూషన్స్ చెప్తాను ఈవినింగ్. అంటే నాకు ఈవినింగ్. ఓహ్! ఓకే. హ్మ్. యాహ్! ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా నాకలా ఉన్నా నీకు ముందుగానే చెప్తాను. ఒక డే ముందు. ఆ! సరే ఇన్ మేడం. కేస్ ఏదైనా మీటింగ్స్ అలా ఉంటే నేను చెప్తానండి. ఆ! మీరు జస్ట్ ఈమెయిల్ చేసేయండి మేడం నాకు. నేను ఆ లింక్ ఓహ్! పంపిస్తాను. మీరు అందులో రిజిస్టర్ అయిపోయిన హ్మ్. తర్వాత నాకు ఈమెయిల్ చేసేసారనుకోండి, అప్పుడు నాకు హ్మ్. తెలిసిపోద్ది మీరు అని. అంటే ఇప్పుడు సపోజు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒకళ్ళు మిస్ అయ్యారనుకోండి 2 రోజులు, మళ్ళా ఫస్ట్ నుంచి అవన్నీ ఆ! రివ్యూ చేయాలంటే నాకున్న 100 డేస్ షెడ్యూల్‌లోని నేను మళ్ళా ముందుకెళ్ళి ఇంకా నాకు పెరిగిపోతాయి రోజులు. యాహ్! యాహ్! ఆ! అర్థమైందండి. అలా టైంలోని మీకు వీడియో పంపిస్తాను. అంటే నేనేమనుకుంటానంటే హానెస్ట్‌గా ఉంటే చాలనుకుంటాను మేడం. యాహ్! ఓకే అండి. హ్మ్. సో, నేనలా ఏవన్నా ఉంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను ముందే. అలాగే మేడం. యాహ్! థాంక్స్ మేడం. సో, యాహ్! థాంక్ యూ అండి. సో, ఇది మేడం రేపు నుంచి క్లాస్‌లో మీరు నేను మీకు టాపిక్స్ అన్నీ హ్మ్. ఒకసారి మెసేజ్ పెడతాను. అంటే నిన్నటివి, హ్మ్. ఈరోజువి, రేపటివి ఒకసారి మీరు ప్రిపేర్ అయ్యి ముందుకుంటే గూగుల్‌లో సెర్చ్ చేసి మీకు ఒక వెబ్‌సైట్ కూడా పెడతాను. అందులో చూడాలి ఎలా చేయాలని. అప్పుడు మీరు వచ్చినట్టుగా అయితే ఓకే. మనం సో, మీరు ఫుల్ స్టాక్ నేర్చుకుందాం అనుకున్నారు కదా మేడం రెండిట్లోని. అవునండి. ఓకే మేడం. ఓకే మేడం. మీకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఏమైనా ఐడియా ఉన్నాయా మేడం? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మీద నేను వర్క్ చేశాను. అంటే 2 ఇయర్స్ వర్క్ చేశాను. అది ఫ్రంట్ ఎండ్ గాను, బ్యాక్ ఎండ్ బోత్ చేశాను. బట్ లిటిల్ ఐడియా ఉందండి. హ్మ్. అది కూడా. పర్వాలేదు మేడం. వెబ్‌సైట్ డెవలప్ చేశాను నేను. ఏ కలర్స్ అని చెప్పేసి. నేను అవి నేర్పిస్తాను. రమ్య మేడం గారు హ్మ్. మీకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ మీద ఐడియా ఉంది మేడం? ఎస్‌క్యూఎల్. హెచ్‌టీఎంఎల్ లైట్‌గా ఐడియా ఉంది సార్. సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఐడియా లేదు. ఓకే మేడం. ఎస్‌క్యూఎల్ లైట్‌గా ఐడియా ఉంది సార్. దాని మీద ఆ! అంత కమాండ్ లేదు. సో, నేను మీకు ఏం చేస్తానంటే ఫుల్ స్టాక్ కోర్స్ కాబట్టి జావాలోని జావా పైథాన్ చెప్పిన తర్వాత ఆహ్, ఒక ఒక హ్మ్. ఒక వారం రోజుల్లోని అంటే 4 క్లాసుల్లోని 4 క్లాసుల్లోని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బేసిక్స్ అవుతాయి. అంటే మీకు బేసిక్ ఓవర్‌వ్యూ ఇస్తాను ఎలా ఉంటదనేసి. ఓకే. సో, అప్పుడు జావా స్క్రిప్ట్‌కొచ్చినప్పుడు, ఎస్‌క్యూఎల్‌కొచ్చినప్పుడు నేను వారానికి ఒక క్లాస్ ఇందులో యాడ్ చేస్తాను. అప్పుడు మీకేంటవుతదంటే ఆ ఫ్లోలో ఉంటారు కాబట్టి మీకు కష్టంగా ఉండదు. హ్మ్. సరే మేడం. ఇంక వేరే క్లాసు నాకు స్టార్ట్ అవుతుంది. యాహ్! సరే మేడం అయితే. ఉంటాను మేడం. యాహ్! థాంక్ యూ అండి. నో ఈ 2 ప్రాబ్లమ్ మేడం. మెంబర్సే కదండీ మేము ఈ మార్నింగ్ అయితే జాయిన్ అయ్యేది? ఇంకొకళ్ళున్నారు మేడం. చాలామంది క్లాస్‌లో ఎన్రోల్ అయ్యారు. ఆహ్, ఓకే. వస్తారు. వచ్చినా నేను ఒక్కలున్నే చెప్పేస్తాను మేడం క్లాసు. ఓహ్! ఓకే అండి. నాకెవరు ఉన్నా లేకపోయినా ఎందుకంటే 3 క్లాసెస్ అబ్సెంట్ అయితే నేను క్లాస్‌లో నుంచి తీసేస్తాను. వాళ్ళు ఇంకా యాడ్ చేయను. సో, ఆల్రెడీ ఓకే. ఒకటి ఓకే. అయిపోయింది. ఇంకొక 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 2 అయిపోతే వాళ్ళు ఉండరు. మీరే ఉంటారు. సార్ ఓకే. ఇంకో చిన్న డౌట్ సార్. మేడం నాగవర్ధిని గారు మీకు మార్నింగ్ 6:30కి ఒక్కొక్కసారి మీటింగ్స్ ఉండొచ్చంటారా? అంటే డేస్ డిలే అయిపోతే ఇబ్బందయిపోతుంది అందుకని. అంటే అహా! అలా ఏం కాదు. అంటే ఇన్ కేస్ ఏదన్నా నాకి వెళ్ళాలి స్క్రమ్ కాల్స్ అలా ఒకవేళ ఉంటే ఇన్ కేస్ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేటప్పుడు ఉంటది ఒక్కొక్కసారి. మీరు స్క్రమ్ మాస్టరా? అహా! లేదు. నేను మాన్యువల్ టెస్టరే టీమ్ లీడ్‌గా చేస్తున్నా. ఓకే. ఓకే. హ్మ్. సరే అండి. ఓకే. ఓకే మేడం. ఓకే. కాల్ ఎండ్ అయిపోతుంది. సో యాహ్! ఓకే అండి. హ్మ్. ఓకే మేడం. థాంక్ యూ థాంక్స్. సో మచ్ అండి. నో ప్రాబ్లమ్ మేడం. మీకు కాన్ఫిడెన్స్‌గా యూ విల్ లెర్న్ సో క్విక్లీ మేడం.
ఓకే అండి. ఓకే మేడం. సో, అదే నేను హోప్ చేస్తున్నాను. మీరు థ్యాంక్ యూ. రెగ్యులర్‌గా క్లాస్‌కి రండి. నేర్చుకుంటారు.